ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎమ్మెల్టీ సీట్లు పెంచాలి. దర్శి ప్రజా సంఘాల డిమాండ్. ఈ రోజు స్థానిక దర్శి తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎమ్మెల్టీ గ్రూప్ లో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ స్థానిక డిప్యూటీ తహసీల్దార్ రవిశంకర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గన్నపూడి ప్రేమ్ కుమార్, ఎంఆర్పిఎస్ రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు, నవ్యాంధ్ర మాదిగ చర్మకారుల డప్పు కళాకారుల సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కలవకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మాల మహానాడు పల్నాడు జిల్లా కార్యదర్శి పిడుగు విజయబాబు, ఎంఆర్పిఎస్ నాయకులు తమ్ముల దేవ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు అదేవిధంగా ఎంఆర్పిఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎంఐటి కోర్సులో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ చదువుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులు ఎక్కువ మంది చదువుకుంటా ఉన్నారు. ఆ సీట్లు కుదించడం వల్ల విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ నియోజకవర్గంలో దాపురించింది. అందుకనే మా సంఘాల తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఎంఐటి కోర్సులో సీట్లు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా జరిగిన పక్షంలో విద్యార్థులతో పాటు ఇద్దరు తల్లిదండ్రులతో కలుపుకొని ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఒక్క కార్యక్రమానికి అన్న పెద్దలు గౌరవీయులు నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అన్న కౌలకని గోవింద ప్రసాద్ మాదిగ గారు మాట్లాడతారు. ఈరోజు దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఎంఎల్టీ కోర్సుకు అప్లికేషన్లు పంపించుకోవడం జరిగింది. అయితే ఇక్కడున్న సీట్ల ప్రకారము 40 సీట్లే ఉన్నందువల్ల ఈ అప్లికేషన్లు మాత్రం 60 వచ్చినాయి. మిగతా 20 మందికి మేము సీట్లు ఇవ్వలేమనే పరిస్థితిలో ఆ యొక్క ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. కానీ ఈ మిగతా 20 మందికి సీట్లు రాకపోతే ఈ మిగతా 20 మంది విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసేందుకు ఈరోజు జరుగుతున్నటువంటి మీకోసం అనే ప్రోగ్రాంలో మండల డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజా సంఘాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో పిల్లలను విద్యకు దూరం చేయకుండా ఉండే పరిస్థితుల్లో తీసుకురావాలని చెప్పి కోరుతున్నాము. అలాగే 40 అప్లికేషన్లతో పాటు 20 అప్లికేషన్లు ఎగస్ట్రా వచ్చాయంటున్నారు. దాన్ని కూడా మేము ఏకీభవిస్తున్నాము. మిమ్మల్ని మేము ఒకటే కోరుతున్నాము, 40 మంది విద్యార్థులతో పాటు ఎగస్ట్రా వచ్చినటువంటి 20 అప్లికేషన్లు కూడా పై అధికారులకు మీ ద్వారా విన్నవించుకొని ఆ సీట్లను భర్తీ చేసే విధంగా మీరు ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాము. అలాగే మీకు సహాయంగా మేము కూడా ఎవరెవరికైతే పై అధికారులకు వినతి పత్రాలు ఇవ్వవలసిన్నాయో వాళ్ళు కూడా మీరు వాళ్ళ చిరునామాలు మాకు కూడా చెప్తే మేము కూడా కలిసి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని పోయి కూడా మేము కూడా అందరి అధికారులను కలిసి కూడా 20 మందికి కూడా సీట్లు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున ప్రతి ఒక్క మీకు ప్రిన్సిపాల్ గారికి మేము మనవి, మీ ఏ అధికారులు ఉన్నారో అధికారుల వద్దకు మమ్మల్ని పంపించే విధంగా మీరు ఒక వినతి పత్రాన్ని తయారు చేసి ఇస్తే మేమే తీసుకెళ్ళి ఇచ్చి ఈ విద్యార్థులకు విద్య దూరం కాకుండా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ.